వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ వివరాల్లోకి వెళ్తే టర్కీ సిరియాలలో చోటు చేసుకున్న భూకంపం భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఎంతో మందికి నిల్వ నీడ లేకుండా చేసింది. మరెంతో మందిని అయిన వారికి దూరం చేసింది. ఇంకెంతో మంది భవిష్యత్తును అంధకారం చేసింది. ఈ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మంగళవారం నాటికి టర్కీ సిరియాలలో 5,000 మందికి పైగా మృతి చెందారు. మృతులలో 3,549 మంది టర్కీ వారు ఉండగా 1,602 మంది సిరియా దేశస్థులు ఉన్నారు. టర్కీలోని భూకంప ప్రభావిత 10 ప్రావిన్స్ల పరిధిలో మరో 22,168 మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. టర్కీలో మరణాల సంఖ్య 10,000 దాటొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ అంచనా వేసింది. భూకంపం ధాటికి సిరియాలోని రాజో ప్రాంతంలోని మిలిటరీ పోలీస్ జైలు ధ్వంసమైంది. ఇదే అదునుగా భావించి 20 మంది ఖైదీలు పారిపోయారు. ఈ జైలులోని 2,000 మంది ఖైదీల్లో 1,300 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారే ఉన్నారు. టర్కీ సిరియాలలో చోటు చేసుకున్న భూకంపం భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఎంతో మందికి నిలువ నీడ లేకుండా చేసింది. మరెంతో మందిని అయిన వారికి దూరం చేసింది. ఇంకెంతో మంది భవిష్యత్తును అంధకారం చేసింది. ఈ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మంగళవారం నాటికి టర్కీ సిరియాలలో 5,000 మందికి పైగా మృతి చెందారు. మృతుల్లో 3,549 మంది టర్కీ వారు ఉండగా 1,602 మంది సిరియా దేశస్థులు ఉన్నారు. టర్కీలోని భూకంప ప్రభావిత 10 ప్రావిన్స్ల పరిధిలో మరో 22,168 మంది గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. టర్కీలో మరణాల సంఖ్య 10,000 దాటొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ అంచనా వేసింది. భూకంపం ధాటికి సిరియాలోని రాజో ప్రాంతంలోని మిలిటరీ పోలీస్ జైలు ధ్వంసమైంది. ఇదే అదునుగా భావించి 20 మంది ఖైదీలు పారిపోయారు. ఈ జైలులోని 2,000 మంది ఖైదీల్లో 1,300 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారే ఉన్నారు.